సౌత్ ఇండియాలో బాగా బిజీగా ఉండే హీరోయిన్లలో నయనతార కూడా ఒకరు. ఎంత లేదన్నా సంవత్సరానికి 4-5 సినిమాలు చేస్తూ నయనతార బిజీగా ఉంటారు. ఎక్కువ సినిమాలు చేయడమే కాదు, సౌత్‌లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్‌గా కూడా నయనతారకు పేరుంది. అయితే గత కొన్నాళ్లుగా నయన్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడిందే లేదు. దీంతో ఇప్పుడు నయనతార డిమాండ్ కాస్త తగ్గింది అనే చెప్పాలి. దానికి తోడు నయన్‌కు 40 ఏళ్లు దాటాయి. అందుకే గత కొన్నేళ్లుగా నయన్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తోంది. అలాంటి నయన్ ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి పక్కన హీరోయిన్‌గా నటిస్తుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న మెగా 157లో నయనతారను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ రీసెంట్‌గా ఓ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు మేకర్స్. నయనతార చాలా కాలం తర్వాత చేస్తున్న తెలుగు సినిమా ఇది. ఈ సినిమాకు గాను నయనతార మొదట్లో 12 కోట్ల రూపాయలకు పైగా డిమాండ్ చేసిందంట. మేకర్స్ అంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చే ఉద్దేశం లేక వేరే హీరోయిన్ వెతకడం మొదలు పెట్టడంతో చివరకు నయనతారే దిగి వచ్చి ఈ సినిమాను 6 కోట్ల రూపాయలు చేయడానికి ఒప్పుకుందంట. నయనతార రీసెంట్ టైమ్స్లో ఒప్పుకున్న సినిమాల్లో అతి తక్కువ రెమ్యూనరేషన్ ఈ సినిమాకే అని చెప్పడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అంతేకాదు, తన కెరీర్లో ఏ సినిమా ప్రమోషన్స్కు హాజరవని నయనతార ఈ సినిమాను ప్రమోట్ చేస్తానని కూడా మాటిచ్చిందంట. నయన్ను ప్రమోషన్స్కు ఒప్పించే విషయంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రశంసలు కూడా అందుకున్నాడు. నయన్ను ప్రమోషన్స్కు ఒప్పించానని చెప్పడానికి సింబాలిక్గానే అనిల్ రావిపూడి ఆమెను సినిమాలో హీరోయిన్గా అనౌన్స్ చేస్తూ ఒక వీడియోను కూడా షూట్ చేసి రిలీజ్ చేశారు. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుండగా ఈ సినిమాను సాహు గారపాటి మరియు చిరంజీవి కూతురు సుస్మితా కొణిదెల నిర్మిస్తూ ఉండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. మెగా 157 పై అందరికీ భారీ అంచనాలైతే ఉన్నాయి.